తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని బీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల మౌనభావాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. కరీంనగర్లో జిగేల్మనే పరిస్థితి ఆనాడు ఉంటే నేడు అంధకారంగా మారిందన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కంటుబడిపోయిందన్నారు. ఎక్కడ ఒక లైట్ కూడా వెలగడం లేదన్నారు. బైపాస్ రోడ్లు బొందల రోడ్లుగా మారాయన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కానరావడం లేదన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు పడుతుందన్నారు. స్థానికంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. వెంటనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలలో 42% బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ తెలంగాణలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. ఎందుకోసం కరీంనగర్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదన్నారు. అర్హులైన పేదలకు 640 ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ రూములు అందజేయాలని అన్నారు. రైతులకు కావలసిన యూరియా బస్తాలు అందజేయాలని, పంటలు చేతికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాగుకు నీరు ఇస్తారా చస్తారా అని ప్రశ్నించారు. హుజురాబాద్లో ద్వంద్వ వైఖరి కొనసాగుతుందన్నారు. వాళ్లకు దళిత బంధు ఇవ్వడం లేదు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదన్నారు. వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవే కాకుండా ప్రజా సమస్యలపై నిరంతరం బీఆర్ఎస్ ఫోకస్ పెడుతుందని, ప్రజలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకిషన్, సుంకే రవిశంకర్, సతీష్ బాబు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, చెల్లా హరిశంకర్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సంపాదించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ప్రజల బాగోగులు చూడడము, తెలంగాణ ప్రజలకు అన్యాయం ఎదుర్కొతానికి సిద్ధంగా ఒక బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. తెలంగాణ ప్రజలు ఎక్కడ మనోభావాలు దెబ్బతిన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణ ప్రజల పక్షాన పోరాటే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మాకు వేరే అధికారం ఉన్నామా ప్రతిపక్షం కాదు, అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా మా ధ్యాస అంతా తెలంగాణ ప్రజల మనోభావాలు కాపాడాలి, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోరుకోవాలి, తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే ఎదిరిస్తేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి మరొకసారి మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్లకు పదవి ధ్యాస తప్ప కానీ, ప్రభుత్వంలో ఉన్న ధ్యాస తప్ప కానీ ప్రజల మనోభావాల గురించి ఇప్పుడు పట్టించుకున్న పరిస్థితి లేదు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పోతున్నారు వీళ్ళందరూ కూడా. కానీ మేము మాత్రము టీఆర్ఎస్ పార్టీ పదవి ఉన్నా లేకున్నా కూడా డెఫినెట్గా తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పనిచేస్తామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాకు రావడం, జిల్లాకు సంబంధించి ఇష్యూలల్లో ముద్దు నిద్ర ఉన్న ప్రభుత్వాన్ని లేపాలని ఒక ఆలోచన మాకు. మొన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లా మంత్రి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు రావడం జరిగింది. ఆ రోజు కొన్ని సమస్యలు చెప్పాం. కానీ ఇంత కూడా నిమ్మగా నీరెత్తినట్టు ప్రయోజనం లేదు, కదలిక లేదు. ప్రభుత్వం నడుస్తుందా లేదన్న భావన కూడా ప్రజల్లో కలిగే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాం. కరీంనగర్ అంటే తలతలలా వెలిగే కరీంనగర్ ఉండే, రాత్రిపూట జిగేలం అనే నగరాలు ఉండే. ఇప్పటికీ ఒక 100 సార్లు కూడా రిక్వెస్ట్ చేసినాం. కొత్తగా మీరు శాంక్షన్ ఇవ్వకుండి బాబు, ఉన్నాయంటే కంప్లీట్ చేయమని చెప్పేసి మొరబెట్టిన కూడా ఇప్పుడు కూడా ఏ పరిస్థితి లేదు. 20 నెలల తట్ట మొరం పోసిన పాపం లేదు, తట్ట సిమెంట్ వేసిన పాపం లేదు. ఇంత అన్యాయం. కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన డబ్బులు కూడా కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. లైట్లు వెలుగుతలేవు. ఎంత దరిద్రం అంటే లైట్లు కూడా వెలుగుతలేవు. నిన్న బైపాస్ రోడ్డు పోతే వర్షానికి మొత్తం కూడా బైపాస్ మొత్తం బొందలమయమైంది. మొత్తం కూడా పెద్ద పెద్ద బొందలు తయారు, దానికి 2000 కోట్లు వేసే పరిస్థితి లేదు. గతంలో కూడా వర్షాలు పడ్డాయి, గతంలో గుంతలైనవి. కానీ ఏ రోజు ప్రజలు లేచే వరకే అద్భుతమైన 2000 కోట్లు వేసేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కరీంనగర్ నగరాన్ని కానీ కరీంనగర్ జిల్లాను కానీ చెక్కు చేరకుండా చూసుకున్నాం. ఔరా రోడ్స్ అనే విధంగా శానిటేషన్ కానీ, లైటింగ్ కానీ, కేబుల్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా నడిపించినాం మేము. ఇది 100 సార్లు చెప్పినంగా నిమ్మకు నేరెత్తినట్టు పట్టించుకున్న పరిస్థితి లేదు. రెండోది, మేము స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టమని కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. స్థానిక సంస్థలకు మా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. మీరు ఎన్నికలు పెడితే రిజల్ట్ వస్తుంది. గతంలో ఎలా అయితే రిజల్ట్ వచ్చిందో జిల్లాలలో రాష్ట్రంలో సేమ్ అదే రిపీట్ అవుతుందని చెప్పి ప్రగాఢ నమ్మకంతో చెప్పడం జరుగుతుంది. మా క్యాడర్ కూడా అదే ఒపీనియన్లో ఉన్నారు. 20 నెలల్లో ఏమన్నా చేస్తారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం అంటే, ఏం చేయలేదు కాబట్టి 80% రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా ఓటు పడుతుంది. ఇప్పుడు ప్రజలు తెలిసిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది, రేపు స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే పోరాటం చేద్దని
మేము అధికారం ఉన్నప్పుడు రోజు ఒక 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 బృందం పోతూనే ఉండే ఇత్తవా లేదా నా బృందం ఎటువంటి తెలియదు. కోమటిరెడ్డి నరేంద్ర అయితే రోజు పొద్దున్న వేసుకొని ఇత్తవా లేదా బృందం పోతా ఉండే. మరి ఏమైంది వీళ్ళ కాళ్ళు నడతలేవు వాళ్ళకు? ఎందుకోసం 640 ఇల్లు మీరు ఎందుకు ఇందిరా మిల్లుతలే 20 నెలలే మా ప్రభుత్వం వస్తే 1 మంత్లో ఇస్తా అంటారు కదా, 20 నెలల్లో ఒక ఇందిరా మిల్లు కంప్లీట్ చేయలేదు ఎందుకు నువ్వు? ఏమటం వస్తుంది నీకు? డెఫినెట్గా 640 ఈ కరీంనగర్ టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇందిరా డబుల్ బెడ్రూమ్ ఇచ్చేయండి.